దయానిధివైన మా తండ్రి, మీకే ప్రణతులు, స్తుతులయ్య, స్తోత్రములు. ఆదివారము ఆరాధనకు వస్తే 7 దీవెనలు అన్నారు. ఆరాధనకు వచ్చిన వారికి 7 దీవెనలు దయచేయండి అయ్యా. వచ్చిన వారందరికీ పునరుద్ధాన శక్తి, బలమియండి. పునరుద్ధాన వెలుగుతో నింపండి. మీ ఆత్మ బలము ప్రతి వారికి దయచేయండి. సంఘమును ఇంకా అభివృద్ధి చేయండి అయ్యా. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్నారు. ఒంటరిగా ఉన్న మమ్మల్ని 1000 మందిగా చేయండి. ఎన్నిక లేని వారము గనక బలమైన జనమగునట్లు కృప చూపుమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. సంఘాభివృద్ధి, క్షేమాభివృద్ధి, బలాభివృద్ధినివ్వండి అయ్యా. నా నామమున మీరు నన్నేమడిగినా చేతును, అడుగుడి మీకు ఇయ్యబడునన్నారు. స్తుతులు. వాక్యము ధ్యానము చేసుకొనుచు ఉండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మా నోటికి తోడుగా ఉండి, దైవజనుని ఆత్మను తోడుగా ఉంచి మాతో మాట్లాడుమని మంచి బోధకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా. అందరు చెప్పండి, మరణాతా. పరిశుద్ధుడైన దానియేలు గారు రాసిన దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, ప్రభునామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. సరే, ఈరోజు భక్తుడైన దానియేలు గారిలో ఉన్న లక్షణములు ధ్యానం చేసుకుందాం. దానియేలు గారిలో ఉన్న లక్షణములు వివరించుకుందాము. దేవుని బిడ్డలారా, దానియేలు గారు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాము. పవిత్రమైన జీవితము కలవాడు. అమ్మ, దానియేలు గారు ఎవరు చెప్పండి? పవిత్రమైన జీవితం కలిగిన వారు దానియేలు గారు. ఈవేళ దానియేలు గారిలో ఉన్న కొన్ని శ్రేష్టమైన లక్షణములు వివరించుకుందాము. మొదటిగా, పవిత్రమైన జీవితం కలిగిన వారు. ఈ 1వ అధ్యాయములో మీరు వాక్యములో చూస్తే, రాజు భుజించు భోజనం పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి
రాజు భుజించు భోజనం పుచ్చుకోలేదంట, ద్రాక్షారసము త్రాగలేదు. కనుక దానియేలు గారు శాకాహారిగా కనబడుతున్నారు. ఎవరు చెప్పండి? 12వ వచనం, భోజనమునకు శాక ధాన్యాదులను పానమునకు నీళ్ళు ఎమ్మని నీళ్లును మీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము అన్నారు. దానియేలు గారు ఏం కోరుకున్నారంటే శాకాహారము కోరుకున్నారంట. భోజనానికి శాక ధాన్యాదులు కోరుకున్నారు, మంచి నీళ్ళు కోరుకున్నారు. 10 రోజులు పరీక్షింపగా 15వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, ఈ శాక ధాన్యాదులు మంచి నీళ్ళు భుజించిన దానియేలు గారి ముఖము ఎలా ఉందంట? సౌందర్యముగా కలగా కనబడెను అనే వాక్యంలో చూస్తున్నాం. పవిత్రమైన జీవితము కలిగిన వాడు దానియేలు గారు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి కంట నిర్దోషిగా ఉన్నారంట దానియేలు గారు. దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? నిర్దోషిగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు, పవిత్రమైన బ్రతుకునకు మించిన ప్రసంగం మరొకటి లేదు అని చెప్పారు. చెప్పండి, పవిత్రమైన బ్రతుకునకు మించిన ప్రసంగం మరొకటి లేదు అని చెప్పారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అంటే లోపల శుద్ధిగా ఉండుటయే అని చెప్పారు దేవదాసయ్య గారు. పరిశుద్ధత అంటే ఏంటి? లోపల శుద్ధిగా ఉండుటయే అని చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, శుద్ధి ఉంటేనే వృద్ధి ఉంటుంది అని చెప్పారు. శుద్ధి ఉంటేనే వృద్ధి ఉంటుంది అని చెప్పారు. దేవుని బిడ్డలారా, మరొక మాట మనం వాక్యములో చూస్తే దానియేలు గారిలో ఉన్న మొదటి లక్షణం పవిత్రమైన జీవితము కలిగిన వాడు. దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, అవిశ్వాసికి శుద్ధి, విశ్వాసికి వృద్ధి అవసరం అని చెప్పారు. అవిశ్వాసికి శుద్ధి, విశ్వాసికి వృద్ధి అవసరం అని చెప్పారు. అలాగే దానియేలు గారిలో ఉన్న రెండవ లక్షణం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం, అంతటా రాత్రియందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. స్తుతించే దేవుని స్తుతించేవారు దానియేలు గారు. దేవుని స్తుతించేవారు. దేవుని బిడ్డలారా, పెళ్లి కుమార్తె కంట కొన్ని లక్షణాలు ఉండాలంట. అందరూ బాగా వినాలి. పెళ్లి కుమార్తెకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒక లక్షణం, ఇతరులకు దీవెనగా ఉండే గుణం పెళ్లి కుమార్తెకు ఉండాలి. చెప్పండి, ఇతరులకు
దీవెనగా ఉండే గుణము పెళ్లి కుమార్తెకు ఉండాలి. మరొక లక్షణం, స్తుతించే గుణము పెళ్లి కుమార్తెకు ఉండాలి అని చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు. ఏ గుణం అంట? స్తుతించే గుణము పెళ్లి కుమార్తెకు ఉండాలి. అలాగే మరొక గుణం, రాజటీవి కలిగి ఉండాలి. పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంట? రాజటీవి కలిగి ఉండాలి అని చెప్పారు. పెళ్లి కుమార్తెకు ఉండవలసిన మరొక గుణం ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థించే గుణం ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించే గుణము మనందరము కూడా కలిగి ఉండాలి. పెళ్లి కుమార్తెకు ఉండవలసిన మరొక గుణం ఏంటంటే పాపమును జయించే గుణం ఉండాలి అని చెప్పారు. పాపమును జయించే గుణము పెళ్లి కుమార్తెకి ఉండాలి. మరొక గుణము, పాపమునకు లొంగని గుణము పెళ్లి కుమార్తెకు ఉండాలని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. పాపమునకు లొంగని గుణము పెళ్లి కుమార్తెకి ఉండాలి. దేవుని బిడ్డలారా, మరొక గుణము క్షమాపణ గుణము పెళ్లి కుమార్తెకు ఉండాలి అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు. కనుక దానియేలు గారిలో స్తుతించే గుణం ఉంది. ఏ గుణం చెప్పండి? స్తుతించే గుణము ఎవరిలో ఉందంట? దానియేలు గారిలో ఉంది. కనుక మీరు ఇప్పుడే వాక్యంలో మనం చదువుకున్నట్లు అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాడంట. ఏమని స్తుతించాడంట? 20వ వచనం చూడండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు అని ఏం చేస్తున్నారంట? దానియేలు గారు ఏం చేస్తున్నారంట? స్తుతి చేస్తూ ఉన్నారు. కనుక దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, స్తుతి స్థితిని మార్చును అన్నారు. స్తుతి స్థితిని మార్చును అని చెప్పారు. స్తుతి లేని ప్రార్థన ఉప్పు లేని వంటకము లాంటిది అని చెప్పారు. స్తుతి లేని ప్రార్థన అంట చెప్పాలి, ఉప్పు లేని వంటకము వంటిది అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు. ఉప్పు లేని వంటకం ఎలా ఉంటుంది అమ్మా? ఉప్పు లేని వంటకం ఎలా ఉంటుంది అమ్మా? చెప్పాలి, ఎలా ఉంటుంది? తినగలరా ఉప్పు లేకపోతే? కనుక స్తుతి లేని ప్రార్థన కూడా ఉప్పు లేని కూరతో సమానం. కనుక మనందరం కూడా స్తుతి చెయ్యాలి. దైవజనులు దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే, స్తుతి దేవదూతల స్థితి. స్తుతి అంట దేవదూతల స్థితి. అందుకే స్తుతి చేయువారంటే సాతానుకు భయం అని చెప్పారు. సాతానుకు ఎవరంటే భయం అమ్మా? స్తుతి చేసేవారంటే సాతానుకు భయం. అందుకే అయ్యగారు చెప్పినట్లు ప్రార్థన దూరమును సూచించును, స్తుతి దగ్గరను సూచించును అని చెప్పారు. కనుక మనం కూడా స్తుతించే గుణము కలిగి ఉండాలి. అప్పుడే పెళ్లి కుమార్తెలు అవుతాం. అప్పుడే
పెళ్లి కుమార్తె వరుసలోకి రాగలము. దానియేలు గారిలో ఉన్న ఈ రెండో లక్షణం దేవుని స్తుతించేవారు. మూడో లక్షణం మనం ధ్యానం చేసుకుంటే పరిశుద్ధుడైన దానియేలుగా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. కనుక దానియేలు గారు నమ్మకస్తుడు. మూడో మాట, దానియేలు గారు ఎవరంట? నమ్మకస్తుడు. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. దర్యావేషనే రాజు కంట తన రాజ్యమంతటిలో 120 మంది అధిపతులను ఏర్పాటు చేశాడంట. ఎంతమందినమ్మా? అందరూ మాట్లాడాలి. ఎంతమందిని? 120 మందిని ఏర్పాటు చేశాడంట. ఆ 120 మంది మీద 3 ప్రధానులుగా నియమించాడంట. 120 మంది మీద 3 ప్రధానులుగా నియమించాడంట. వారిలో ముఖ్యుడు ఎవరంటే దానియేలు గారు. వారిలో ముఖ్యుడు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా మీరు వాక్యంలో చూస్తే రాజునకు నష్టము కలగకుండునట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఆ 120 మంది దానియేలు గారికి ఏం చెప్పాలి? లెక్క అప్పజెప్పాలంట. మనందరం కూడా ఏం చెప్పాలా? దేవుడు మనందరినీ లెక్క అడుగుతాడు. మనం కూడా దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ దానియేలు గారంట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు గారు ఎవరంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు దానియేలు గారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉన్నాడంట. అందరికంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రఖ్యాతి నొంది ఉన్నాడంట దానియేలు గారు. కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించాడంట. రాజ్యమంతటి మీద దానియేలు గారిని నియమించాలి అని ఉద్దేశం కలిగి ఉన్నాడంట రాజు. దేవుని బిడ్డలారా, ఇది గమనించి ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు గారి మీద ఒక నింద మోపాలని చూస్తున్నారంట. అందరూ అధిపతులు ప్రధానులు వీళ్ళందరంట దానియేలు గారి మీద ఒక నింద మోపాలని ప్రయత్నము చేశారంట, కనిపెట్టుచున్నారంట. కానీ ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో 4వ వచనంలో అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై, దానియేలు గారిలో ఏముందంట? నమ్మకస్తుడు. దానియేలు గారు నమ్మకస్తుడు. అందరు చెప్పండి, దానియేలు గారు ఎవరంట? నమ్మకస్తుడు.
కనుక నమ్మకమైన వానికంట దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా వస్తాయి? మెండుగా కలుగును. కనుక దానియేలు గారు నమ్మకస్తుడు అని వాక్యము ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం కూడా దేవుడు అప్పగించిన పనిలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మీరు ఏ పనిలో కూడా దేవుడు మీకు సూది బెజ్జమంత పని అప్పగించినా ఆ పనిలో మీరు ఎలా ఉండాలి? మనం నమ్మకంగా ఉండాలి. మోషే గారి గురించి దేవుడు అన్నారు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నారు. కనుక మనం కూడా అబ్రహాము గారంట నమ్మకంగా ఉన్నాడు. అమ్మ, అబ్రహాము గారు ఎలా ఉన్నారు చెప్పండి? అందరు చెప్పాలి. అబ్రహాము గారు ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలి? అందరు చెప్పాలమ్మ, మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దానియేలు గారిలాగా మనం కూడా ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి అని వాక్యం ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరొక మాట 6వ అధ్యాయం 4వ వచనంలోనే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, లోపము లేనివాడు. దానియేలు గారు ఎవరంట? లోపము లేనివాడు. కనుక పెళ్లి కుమార్తెకు 3 ఉండకూడదంట. 3 ఉండకూడదు. లోకము, లోటు, లోపము ఉండకూడదు. అందరు చెప్తారా? మనలో ఏముండకూడదు? లోకము, లోకము ఉండకూడదు. అయ్యగారు పాటలో రాశారు, లోకంతో పాటు నీ సంఘము కూడా ఏకమాయెను, ఏమి చేతును అని రాశారు. కనుక లోకము మనలో ఉండకూడదు. దైవజనులైన దేవదాసయ్య గారు ఒక పాఠములో చెప్పారు, లోకము నుండి, లోక ఆకర్షణల నుండి, లోక పద్ధతుల నుండి ప్రత్యేకింపబడితే కానీ రాకడలో ఎత్తబడలేము అని చెప్పారు. లోకము నుండి, లోక ఆకర్షణల నుండి, లోక పద్ధతుల నుండి ప్రత్యేకింపబడితే కానీ రాకడలో ఎత్తబడలేము, ఎత్తబడే గుంపులోకి రాలేము. కనుక లోకం నుండి మనం ఎలా ఉండాలా? లోకంతో ఏకమైపోవాలా? అమ్మ, లోకం నుండి ప్రత్యేకించబడాలి. లోక ఆకర్షణల నుండి ప్రత్యేకించబడాలి. లోక పద్ధతుల నుండి ప్రత్యేకించబడాలి. అప్పుడే రాకడలో ఎత్తబడతాము. కనుక పెళ్లి కుమార్తెకి 3 ఉండకూడదని చెప్తున్నాను. లోకము, లోటు, లోపము ఉండకూడదు. లోకం, లోటు, లోపము ఉండకూడదు. కనుక మనందరిలో ఏముండకూడదు? లోపము ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలారా, అయ్యగారు దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, బుద్ధి లేని కన్యకలు ఎందుకు రాకడలో వెళ్ళలేకపోయారని కొన్ని మాటలు చెప్తూ అందులో ఒక మాట ఏమన్నారంటే, చిన్న లోటుంది అన్నారు. వాళ్ళలో ఏముందంట? చిన్న లోటు ఉంది అని చెప్పారు. మనలో చిన్న లోటు ఉందనుకోండి అమ్మ, చిన్న లోటుంటే రాకడలో ఎత్తబడలేము. చిన్న లోటుంటే. అలాగే దేవదాసయ్య గారు చెప్పారు, చిన్న లోకాశ, చిన్న లోటుంటే రాకడలో ఎత్తబడలేము, జాగ్రత్త అన్నారు. చిన్న లోకాశ, చిన్న లోటు ఉంటే రాకడలో
ఎత్తబడలేము, జాగ్రత్త అని హెచ్చరించారు. కనుక దేవదాసయ్య గారు ఒక పాటలో, ఏకాంత స్థలము కోరుమనే పాటలో, చిన్న పాపమైన ఆత్మీయ జీవనమును తగ్గించును అని రాశారు. అమ్మ, చిన్న పాపమైన ఆత్మీయ జీవనమును తగ్గించును అని రాశారు. పాత్ర కంట చిన్న రంధ్రం ఉంటే నీళ్ళన్నీ ఏమైపోతాయి? పాత్రకు చిన్న రంధ్రం ఉంటే నీళ్ళు ఉంటాయా, ఉండవా? నీళ్ళు లేకుండా చేయును కదా. అలాగే చిన్న పాపం కూడా ఏమైద్దంట, మన ఆత్మీయ జీవనమును ఏం చేసిద్దంట? ఆత్మీయ జీవనమును లేకుండా చేసిద్ది, బలహీనపరుచును. కనుక చిన్న పాపమైన మనలో ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలారా, దానియేలు గారు ఎలా ఉన్నారంట? లోపము లేనివాడు, లోపము లేనివారిగా ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలి అమ్మ? మనం కూడా ఎలా ఉండాలా? లోపము లేనివారిగా ఉండాలి. ఒక్కసారి మీరు వాక్యం చూడండి. దానియేలు గ్రంథం, పరిశుద్ధుడైన దానియేలుగా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు నమ్మకస్తుడై, 4వ లైన్, 4వ వచనం, 4వ లైన్. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏ తప్పు లేదంట ఎవరిలో, ఏ తప్పు లేదు. దానియేలు గారిలో ఏం లేదంట, ఏ తప్పు ఏ లోపము లేదు. మనలో కూడా ఏ తప్పు ఏ లోపము లేకుండా మనందరము ఉండాలి అని వాక్యం ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక యోసేపు అనే భక్తునిలో ఏ లోపము లేదు. యోసేపు గారిలో కూడా ఏ లోపము లేదు అన్నారు దేవదాసయ్య గారు. మనలో కూడా ఏ లోపములు ఉండకూడదు. మరొక లక్షణం ధ్యానం చేసుకుందాం. 5వ లక్షణం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థనాపరుడు దానియేలు గారు ఎవరంట? ప్రార్థనాపరుడు. కనుక ఈ అధిపతులు, ప్రధానులు అందరూ కూడా ఒక శాసనం పుట్టించారంట. ఏం పుట్టించారంట? ఒక శాసనం పుట్టించారంట. 30 రోజుల వరకు. అమ్మ, ఎన్ని రోజులంట చెప్పాలి? 30 రోజుల వరకు రాజుకు తప్ప ఇంకెవ్వరికి మనవి చేయకూడదు. రాజుకు తప్ప ఇంకెవ్వరికి ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును అనే శాసనం పుట్టించారంట, చట్టము పుట్టించారంట. అయినా కూడా దానియేలు గారు ఏం చేశారంట? ముమ్మారు
ఏం చేశారంట? ప్రార్థన చేశారంట. కనుక దానియేలు గారు ప్రార్థనా పరుడు. అమ్మ, మనందరం కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, ప్రార్థన నాడి వంటిది అని చెప్పారు. ప్రార్థన అంట చెప్పాలి, నాడి వంటిది అని చెప్పారు. ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లాంటిది, ఊపిరి లాంటిది ప్రార్థన. కనుక పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని ఇంట్లో ఆనందం ఉండదు అన్నారు దేవదాసయ్య గారు. పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని ఇంట్లో ఆనందం ఉండదు. మీ ఇంట్లో ఆనందం ఉండాలంటే మీరు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. కనుక కుటుంబ ప్రార్థన లేకపోతే కుమ్మరాలు వస్తాయి అన్నారు దేవదాసయ్య గారు. కుటుంబ ప్రార్థన లేకపోతే ఏమొస్తాయి? కుమ్మరాలు వస్తాయి. అంటే గొడవలు. మన ఇంట్లో ఏం చేసుకోవాలా? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? మీకే తెలుసు కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు. కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే ఏమొస్తాయి? కుమ్మరాలు వస్తాయి. కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే కుటుంబం వర్ధిల్లదు అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. కుటుంబం వర్ధిల్లదు. మన కుటుంబం వర్ధిల్లాలంటే ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. దానియేలు గారు ఎవరంట? ప్రార్థనా పరుడు. కనుక మీరందరూ ఏం కావాలా అమ్మా? మీరందరూ ఏం కావాలా? ప్రార్థనా పరులు కావాలా. ఏం కావాలి చెప్పండి? ప్రార్థనా పరులు కావాలి. కనుక బలమైన ప్రార్థనలు చేసేవారు అవ్వాలి మీరందరూ కూడా. కనుక మరొక లక్షణం మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మీరు చూసిందా? చదివాం మనం. ముమ్మారు మోకాళ్ళుని ఏం చేశాడంట? దానియేలు గారు ప్రార్థన చేశారంట. ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. మోకాళ్ళ జీవితం గలవారు. అమ్మ, దానియేలు గారు ఎవరంట? మోకాళ్ళ జీవితం గలవారు. కనుక మీ అందరికీ తెలిసిన మాట, మోకాళ్ళ క్రింద ఉంది మోక్షం అన్నారు అయ్యగారు. మోకాళ్ళ క్రింద ఉంది మోక్షం. కనుక మోకరించని వారు వారేమి క్రైస్తవులు అన్నారంట దేవదాసయ్య గారు. మోకరించని వారు వారేమి క్రైస్తవులు అన్నారంట. కనుక మోకాళ్ళు నలుపెక్కితే చెప్పండి, మోకాళ్ళు నలుపెక్కితే ముఖం తెలుపెక్కును. మన ముఖం తెలుపెక్కాలంటే మన మోకాళ్ళు నలుపెక్కాలి. ఎంతమంది మోకాళ్ళు నలుపెక్కాయో అమ్మా? ఎంతమంది మోకాళ్ళు నలుపెక్కాయి? మోకాళ్ళు నలుపెక్కాయి అంటారా? కనుక మోకాళ్ళు నలుపెక్కాలంటే ఏం చేయాలా? మోకాళ్ళ జీవితం ఉండాల. దానియేలు గారంట మోకాళ్ళుని ప్రార్థన చేసుకున్నారంట. కనుక మోకాళ్ళ జీవితం మనందరం కూడా కలిగి ఉండాలి. మరొక లక్షణం, ఎన్నో లక్షణం? 7వ లక్షణం 6వ అధ్యాయం 20వ వచనం. జీవము కలిగిన దేవుని సేవకుడు. దానియేలు గారంట జీవము కలిగిన దేవుని సేవకుడు. అమ్మ, రాజు అంటున్నాడు, దర్యావేష్ అనే రాజు అంటున్నాడు,
అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అంటున్నాడు. జీవము కలిగిన దేవుని సేవకుడు దానియేలు గారు కనుక సింహాల బోనులో వేశారు దానియేలు గారిని. చూడండి, రాజు అడిగాడు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దృష్టికి, నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. అమ్మా, దేవుని దృష్టికి దానియేలు గారంట ఎలా కనపడ్డాడు? నిర్దోషినిగా కనబడ్డాడు. మనందరం దేవుని దృష్టికి ఎలా ఉన్నామో, దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు దానియేలు గారు. మనం కూడా అలాగే ఉండాల. మనుషుల దృష్టికి కాకుండా దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి, సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అంటున్నాడు. సింహాల నోళ్ళు దేవుడు మూయించారంట. కనుక దేవుని దూతను పంపి దానియేలు గారిని దేవుడు కాపాడారు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుని సేవకుడు దానియేలు గారు. 7వ మాట చెప్పండి, జీవము కలిగిన దేవుని సేవకుడు. చూడండి, దానియేలు గారిని ఎవరు ఆ సింహాల బోనులో వేయించారో వారందరిని ఏం చేశాడు రాజు? ఏం చేశాడంట? వాళ్ళందరినీ రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. అందరికి మరణాత. ఎవరైతే నింద మోపాలను చూశారో, ఎవరైతే సింహాల బోనులో పడవేయాలని ప్రయత్నాలు చేశారో, పన్నాగాలు పన్నారో, కుట్రాలోచనలు చేశారో, వారిని తీసుకొచ్చి ఏం చేశారంట? సింహాల బోనులో పడేశారంట. వాక్యంలో చూడండి, వాక్యంలో మీరు చూస్తే వారిని, వారి కుమారులను, వారి భార్యలను కూడా పడద్రోశారంట. వారు తప్పు చేశారు. ఆ శాపం ఎవరికి కూడా వచ్చింది? వారి కుమారులకు వచ్చింది, వారి భార్యలకు కూడా వచ్చింది. చూడండి, వారు చేసిన పొరపాటు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యలకు కూడా వచ్చింది. వాళ్ళందరినీ సింహాల బోన్లో వేసినప్పుడంట, వారు ఆ గుహ అడుగుకు రాకముందే, గుహ అడుగుకు రాకముందే పైనుండి గుహలో వేశారు. గుహ అడుగుకు రాకముందే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతం ఏం చేశాయంట? పగలగొరికి పొడి చేశాయంట. సింహాలు ఏం చేశాయంట? ఇంకా కిందకు రాకముందే ఎగిరి వాళ్ళని పట్టుకొని వారి ఎముకలు ఏం చేశాయంట? పగలగొరికి ఇంకా ఏం చేశాయంట? పొడి చేశాయంట. కనుక దానియేలు గారికి వారు హాని చేద్దాం అనుకున్నారు. కానీ ఎవరు తెచ్చుకున్నారు హాని? వారే హాని తెచ్చుకున్నారు. కనుక దానియేలు గారు ఎవరంటే జీవము గల దేవుని సేవకుడు. అందరూ అనండి ఒకసారి, జీవము గల దేవుని సేవకుడు దానియేలు గారు. ఇంకా మీరు వాక్యంలో చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయములో
భక్తిపరుడు అని ఒక మాట మన వాక్యంలో చూడగలం. దానియేలు గారంట భక్తిపరుడు. ఎవరు చెప్పండి? 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దానియేలు గారు ఎలా ఉన్నారంట? అమ్మా వినండి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడు. భక్తిపరుడు దానియేలు గారు. మనందరం కూడా ఎలా ఉండాలా? అందరూ చెప్పాలమ్మా, ఎలా ఉండాలా? భక్తిపరులుగా ఉండాలి. దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పారు. ఏమన్నారంటే, భక్తి గలవారు బయటకు కనబడరు అన్నారు. భక్తి గలవారంట బయటకు కనబడరు. మనందరం కూడా భక్తి పరులుగా దానియేలు గారిలాగా భక్తి పరులుగా ఉండాలి. కనుక అబ్రహాము గారు తన కుమారుని మీదకి, ఇస్సాకు మీదకి కత్తి ఎత్తినప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు, భక్తి లేకపోతే కత్తి లేచునా అన్నారు. భక్తి లేకపోతే కత్తి లేచునా అని చెప్పారు. కనుక అబ్రహాము గారు కూడా భక్తిపరుడు. కనుక మనందరం కూడా ఎలా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలా? భక్తిపరులుగా ఉండాలి. కనుక దైవజనులు యోబు గారి గురించి ఒక మాట చెప్పారు. యోబు గారు ఎంత భాగ్యవంతుడో అంత భక్తిపరుడు అన్నారు. అమ్మా, యోబు గారు ఎంత భాగ్యవంతుడో అంత భక్తిపరుడు అంట. మనం కూడా ఏముండాలి? మనలో భక్తి ఉండాల. చెప్పండి, ఏముండాలా? భక్తి ఉండాల. హానోక్ గారి గురించి దేవదాసయ్య గారు చెప్పారు. హానోక్ అంటే భక్తి అని చెప్పారు. హానోక్ అంటే భక్తి అన్నారు. మనం కూడా ఏం కలిగి ఉండాలా? భక్తి కలిగి ఉండాలి. కనుక మరొక మాట, ఎన్నో మాట అమ్మా, మరొక మాట మనం చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, చివరి మాట. 9వ అధ్యాయం 23వ వచనం, నీవు బహుప్రియుడవు. అమ్మా, దానియేలు గారు ఎవరంట? బహుప్రియుడు. అందరు చెప్పండి, దేవునికి బహుప్రియుడు దానియేలు గారు. అలాగే 10వ అధ్యాయం 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు. దానియేలు నీవు బహుప్రియుడవు అన్నారు. అలాగే 18, 19 వచనాల్లో అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు అన్నారు. దానియేలు గారు ఎవరంట? బహుప్రియుడు, దేవునికి బహుప్రియుడు. హానోక్ గారు దేవునికి ఇష్టుడు అని బైబిల్లో ఉంది. నోవహు గారు నీతిపరుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. కనుక అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు. మోషే గారు నా ఇల్లంతటిలో నమ్మకమైన వారు అన్నారు. మన గురించి దేవుడు ఏమంటున్నారో అమ్మ, మన గురించి దేవుడు ఏమంటున్నారో. కనుక దానియేలు నీవు బహుప్రియుడవు అన్నారు. కనుక దానియేలు గారిలో ఉన్న అనేక లక్షణాలు ఈరోజు మనం విన్నాము. కనుక దానియేలు గారిలో ఉన్న ఈ లక్షణములన్నీ దేవుడు మనకు అనుగ్రహించి
తన రాకడకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. ఆమేన్ అనండి. దయానిధివైన మా తండ్రి, మీకే ప్రణతులు, స్తుతులయ్యా. వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. దానియేలు గారిలో ఉన్న అయ్యా లక్షణములు, భక్తిపరుడుగా, ప్రార్థనాపరుడుగా, మేము కూడా ప్రార్థనాపరులుగా, భక్తిపరులుగా, లోపము లేని వారిగా మేము ఉండే ధన్యత మా అందరికీ దయచేయండి. దేవుని స్తుతించేవారిగా, అయ్యా పవిత్రమైన జీవితం గలవారిగా, అయ్యా మోకాళ్ళ జీవితం కలిగిన వారిగా, అయ్యా దేవునికి బహుప్రియులుగా మేమందరం ఉండేటట్లు దీవించండి. దానియేలు గారిలో ఉన్న ఈ గొప్ప లక్షణములు తండ్రి మా అందరికి అనుగ్రహించి మేఘమెక్కించండి. త్వరగా వచ్చుచున్న యేసునామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మరణాత.